విజయవాడ రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ ఇప్పుడు ఎక్కడ? అందరిది ఇదే చర్చ రెండు రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం మీడియా సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్న అంశం ఏంటంటే గాదే సాయి కృష్ణ ఎక్కడ? అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేశారా లేదా లాకప్ డెత్ అయిందా? అనుమానం రాకుండా తనను కాల్చి బూడిద చేశారా లేదా ఈ నెల 29న కోర్టులో హాజరుపరచాలి కాబట్టి సబ్ జైల్లో క్షేమంగా ఉన్నాడా? ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే ఈ డిస్కషన్ కాస్త కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుంది. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే క్లియర్గా మనకు అఫీషియల్గా ఎటువంటి న్యూస్ లేదు. బట్ వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు వాళ్ళ మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు చెప్పిన వాంగ్మూలాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే గత 6 నెలల కింద జగ్గాపేటలో నవీన్ రెడ్డి అని ఒక రౌడీ షీటర్ హత్యకు గురి కాబడ్డాడు. అప్పుడు A2గా ఈయన పేరు గాదే సాయికృష్ణ అన్నాడు. తనకు వారెంట్ జారీ చేశారు. కానీ మనోడు తప్పించుకొని ఏం చేసినట్టే విజయవాడ నుండి మార్కాపూర్కు మకం మార్చాడు. మే 9న కృష్ణలంక సిఐ నాగరాజు మార్కాపురం వెళ్ళి విత్ స్టాఫ్ తనను పట్టుకెళ్ళడం జరిగింది. అయితే 40-45 రోజులు కావస్తున్నా కూడా నా కొడుకు ఆచూకు లేదని ఇక్కడ కృష్ణలంక పిఎస్కు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే నీ కొడుకును ఆశ వదులుకు, తను చనిపోయాడు, తన ఫోటోకు దండేసుకు, ఎప్పుడు చంపేశాం అని చాలా రూడ్గా మాట్లాడి ఆ విజయలక్ష్మి గారి ఫోన్ లాక్కోవడం జరిగిందట. తను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి వీళ్ళకి చెప్పడంతో మళ్ళీ రిటర్న్ అదే పిఎస్కి వెళ్ళడంతో వాళ్ళ కొడుకు ఫొటోస్ అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి విజయలక్ష్మి గారి ఫోను తనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ బ్రదర్ అంటే ఈ గాదే సాయి కృష్ణ మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు, ఈయన సోషల్ యాక్టివిస్ట్ అండ్ జనసేన లీడర్ అనమాట. ఈయన కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకొని అప్పుడు నాగరాజు గారి దగ్గరికి వెళ్ళడం, సిబి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళడం, ఇదంతా స్టోరీ నడుస్తుంటే ఇండైరెక్ట్గా డిపార్ట్మెంట్లో తెలిసింది. ఏమర్థమైంది? లేడు, ఏదో కొట్టరాని చోట కొట్టారు. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక క్లినిక్ తీసుకెళ్తే అక్కడ ఆర్ఎంబి డాక్టర్ తన కాళ్ళ వేల గోలు లాగి నరకయాతన పెట్టి ఆ పోలీస్ స్టాఫ్ మొత్తం కొట్టడం జరిగిందంట. లాకప్లో దాదాపు 10 నుంచి 12 మంది ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ కొట్టడం జరిగింది. సో ఎక్కడనో తగలరాని చోట తలి తను చనిపోవడం జరిగింది. ఒకవేళ ఈ విషయం బయటకు వస్తే ఇటీవలే తమిళనాడులో లాకప్ జరిగినప్పుడు ఏదైతే 8 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించారో అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి నైటే శ్మశాన వాటికి తీసుకెళ్లి అక్కడ తనకు దహన సంస్కారాలు చేసిర్రు, బూర్ది కూడా కనబడకుండా చేశారనేది ఒక విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది ఎవరో ఆ విజయలక్ష్మి గారి ఏడుపు చూడలేక తను చెప్పడం జరిగిందట. ఇదే ఇప్పుడు ఏమైందంటే కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు చేసింది. ఎప్పుడైతే ఈ టాపిక్ మామూలుగా ఉన్నదో వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ మాజీ మంత్రులు వైసీపీ నేతలు వచ్చి ఎప్పుడైతే దీన్ని సీన్ క్రియేట్ చేశారో అప్పుడు సిపి రాజశేఖర్ ఈ సిఐ నాగరాజు ఎవరైతే కృష్ణలంక సిఐ ఉన్నారో ఆయనను విఆర్కు పంపడం జరిగింది. మనం చూస్తుంటాం పోలీసులు ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళని విఆర్కి పంపిస్తారు. విఆర్ అంటే పెద్ద పనిష్మెంట్ ఏం కాదు, వేకెన్సీ రిజర్వ్డ్ అని. వాళ్ళు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉంటారు. మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే లాకప్ డెత్ జరిగిందని కోణాలు అయితే అర్థమవుతున్నాయి. బట్ క్లియర్గా మనకి ఇప్పటివరకు అయితే ఏం డీటెయిల్స్ అయితే తెలియదు. ఈ విషయం గురించి ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. ఏసీపీ దుర్గారావు అధ్యక్షన ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. మరి రిజల్ట్స్ ఏమొస్తుందో చూడాలి. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే జూన్ 29 రోజు ఈ గాదే సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలనుంది. ఒకవేళ జూన్ 29 వరకు మరి లేని గాదే సాయి కృష్ణను ఈ పోలీసులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు లేదా సబ్ జైల్లో ఉంటే తనని తీసుకొస్తారేమో చూడాలి. ఒకవేళ తీసుకురాకుంటే మేబీ తమిళనాడులో ఏదైతే పోలీసులకు జరిగిన పనిష్మెంటో ఈ ఆంధ్ర పోలీసులకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో కూటమి వర్సెస్ వైసీపీ రెండు ఏ విధంగా ఘర్షణ చేసుకుంటున్నాయంటే కూటమి వర్షన్ తీసుకున్నట్లయితే తను ఏమైనా మంచోడా దేవుడా స్వతంత్ర సమరయోధుడా, తనపైన 23 కేసులు ఉన్నాయి, అలాంటివన్నీ చంపితే తప్పిందని కూటమి జనసేన బీజేపీ ఎస్పెషల్లీ టీడీపీ లీడర్స్ మాట్లాడుకుంటున్న అంశం. అదేవిధంగా వైసీపీ వాళ్ళు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి నేనున్నా వెనకాలంటాడు కదా, అలాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ గాదే సాయి కృష్ణ చనిపోతే మరి లాకప్ డెత్ జరిగిందా, ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఈ కాపు ఓటర్స్ ను దూరం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఈ గాదే సాయి కృష్ణ విషయంలో వాళ్ళకు గట్టి అవకాశం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో కూటమి వర్సెస్ వైసీపీ విధంగా మాట్లాడుకుంది. మనకు తెలిసిన సమాచారం మేరకు ఎప్పుడో పోలీసులు తనను చంపేసి ఉంటారు. సో బయటికి రాకుండా, ఎందుకంటే పనిష్మెంట్ కు వీళ్ళంతా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి దాన్ని మాయం చేయడానికి పోలీసులు సిఐ నాగరాజు ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నా. సో ఈ కేసు గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.